Our next topic is discuss given below topics and mention all topics in the given network. So ఇక్కడ నేను ఒక నెట్వర్క్ తీసుకున్నాను. ఈ నెట్వర్క్లో గ్రాఫ్, ట్రీ, చార్ట్, ట్విగ్, లూప్ వీటిలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని గ్రాఫ్ని, ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని ట్రీని, ఈ నెట్వర్క్లో చార్ట్ అనేటువంటి దాన్ని, ట్విగ్ అనేటువంటి దాన్ని, లూప్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి చూపించాలన్నమాట. అది క్వశ్చన్. ఏదైతే కింద ఇక్కడ ఇచ్చారో గ్రాఫ్, ట్రీ, చార్ట్ అండ్ ట్విగ్ అండ్ లూప్ అనేటువంటి ఈ 5 పాయింట్స్ని ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని ఈ నెట్వర్క్లో మనం ఈ 5 చూపించాలన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ వన్కి వెళ్తున్నాను నేను. గ్రాఫ్ అంటే ఏంటి అంటే గ్రాఫ్ ఈజ్ ఏ పిక్టోరియల్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెట్వర్క్ విత్ ఏ లైన్ సెగ్మెంట్. ఒక లైన్ సెగ్మెంట్ ద్వారా పిక్టోరియల్ అంటే పిక్చర్ రూపంలో లేదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనము మెన్షన్ చేస్తే దాన్ని మనము గ్రాఫ్ అంటాం. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఏ నోడ్స్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఏ నోడ్స్. 2 నోడ్స్ మధ్యలో వచ్చేటువంటి దాన్నే మనము బ్రాంచ్ అంటాం అన్నమాట. గ్రాఫ్ హూస్ బ్రాంచెస్ క్యారీ ఏ ఓరియంటేషన్ ఈజ్ కాల్డ్ ఏ ఓరియంటేషన్ ఆర్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఏదైతే బ్రాంచ్ ఉందో అది డైరెక్షన్స్ని క్యారీ చేస్తుంటే దాన్ని మనము ఓరియంటేషన్ అని అంటాం అనమాట. ఈ గ్రాఫ్ విత్ నాన్ ఓరియంటెడ్ బ్రాంచెస్ ఆర్ కాల్డ్ ఏ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో పాసివ్ ఎలిమెంట్స్ రీప్లేసెస్ షార్ట్ సర్క్యూట్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్లో వచ్చి వోల్టేజ్ సోర్సెస్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ సోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అనమాట. ఇవి కండిషన్స్ మెయిన్గా. ఓకేనా? ఫస్ట్ గ్రాఫ్ అంటే ఏంటో మనం ఇక్కడ డెఫినేషన్ చెప్పుకున్నాము, అది రాయాలి. దాని తర్వాత కండిషన్స్, గ్రాఫ్ డ్రా చేయడానికి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో పాసివ్ ఎలిమెంట్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి, తర్వాత యాక్టివ్ ఎలిమెంట్స్లో అయితే వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తాము చూడండి. ఇది గ్రాఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో అంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో అంటే 1 and 4th మధ్యలో అక్కడ యాక్టివ్ ఎలిమెంట్ ఉంది. V1 అనేటువంటి యాక్టివ్ ఎలిమెంట్ ఉందన్నమాట. అంటే వోల్టేజ్ సోర్స్ ఉంది. దీన్ని ఒక బ్రాంచ్గా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇది ఒక నోడ్ అవుతుంది, ఇది ఒక నోడ్ అవుతుంది, ఇది ఒక నోడ్ అవుతుంది. ఇవి మొత్తం కలిపి ఈ పర్టికులర్ దగ్గర నోడ్ అవుతుంది. నోడ్ అంటే ఏంది? 2 or more ఎలిమెంట్స్ కనెక్టెడ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్ పాయింట్. అంతే కదా? 2 లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంటే దాన్ని నోడ్ అంటాం. సో ఇది 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 ఈ 3 బ్రాంచెస్ కూడా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? దీన్ని మనం నోడ్గా కన్సిడర్ చేసుకోము, ఎందుకంటే ఇది జస్ట్ లైక్ ఏ కనెక్షన్ అనమాట, వైరింగ్ కనెక్షన్. ఇది మొత్తం కూడా ఒకటే లైన్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి 1 2 3 4 నోడ్స్ వస్తాయి. సో ఇక్కడ V1 అనేటువంటి యాక్టివ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఒక బ్రాంచ్గా కన్సిడర్ చేసుకున్నాం. దాన్ని ఏ అనేటువంటి లెటర్ తోటే ఇండికేట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? అట్లాగే ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, అది ప్యాసివ్ ఎలిమెంట్. R2 అనేటువంటిది ఒక ప్యాసివ్ ఎలిమెంట్ ఉంది, దాన్ని నేను ఒక బ్రాంచ్ గాను. R3 అనేటువంటి ఒక ప్యాసివ్ ఎలిమెంట్ ఉంది, దాన్ని నేను ఒక బ్రాంచ్ గాను కన్సిడర్ చేసుకున్నాను. R1 R4 అనేటువంటి 2 రెసిస్టెన్సెస్ కూడా నేను 2 బ్రాంచెస్ కింద కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ పోతే ఈ పైన ఏదైతే ఉందో అది కరెంట్ సోర్స్ అనమాట. దీన్ని కరెంట్ సోర్స్కి మనం కండిషన్ ఇచ్చాం. ఏంటది? ఆల్ కరెంట్ సోర్సెస్ ఆర్ ఓపెన్ సర్క్యూట్. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ సోర్స్ అనేది ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి నేను ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో అంటే ఆ బ్రాంచ్, పర్టికులర్ బ్రాంచ్ కరెంట్ సోర్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. సో ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇందులో ఇంకా ఫ్లో ఆఫ్ కరెంట్ జరగదు కాబట్టి, అంటే ఓపెన్ సర్క్యూట్లో ఫ్లో ఆఫ్ కరెంట్ ఉండదు కాబట్టి ఈ బ్రాంచ్ మొత్తాన్ని నేను ఇక్కడ రిమూవ్ చేసేసి రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి 1 2 3 4 5 బ్రాంచెస్, ఆ 5 బ్రాంచెస్ని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. సో ఇంకా ఓరియంటేషన్ అంటే ఏదైతే డైరెక్షన్స్ ఉందో ఆ డైరెక్షన్స్ నేను నా ఓన్ డైరెక్షన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నెట్వర్క్లో ఎట్లాంటి డైరెక్షన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి
నేను ఇక్కడ ఇది పాజిటివ్ బ్యాటరీ యొక్క ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్ కాబట్టి ఇటు నుంచి ఇట్లా మూవ్ అయ్యి తిరిగి మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను డైరెక్షన్స్ ఇటు నుంచి ఇటు డ్రా చేసుకున్నాను అనమాట. సో అదేవిధంగా నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఏ అనేటువంటిది 1కి ఇట్లా వెళ్ళి ఇటు తిరిగి మళ్ళీ సి అనేటువంటి దాని నుంచి 4th నోడ్ దగ్గరికి ఉంది. అంటే 4th నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి పవర్ సప్లై తిరిగి మళ్ళీ 4th నోడ్ దగ్గరికి వచ్చిందనమాట. దాన్ని మనం లూప్ అంటాం. సో ఇక్కడ ఏ అనేటువంటి డైరెక్షను, బి అనే డైరెక్షను, సి అనే డైరెక్షను, డి, ఈ అనేటువంటి డైరెక్షన్స్ తీసుకున్నాను. నోడ్స్ వచ్చి వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి న్యూమరికల్లో మెన్షన్ చేసుకున్నాను 1 2 3 4 అని. ఇవి ఏవైనా మెన్షన్ చేసుకోవచ్చు నోడ్స్ అండ్ బ్రాంచెస్. ఇప్పుడు ఇక్కడ బ్రాంచెస్ వచ్చి లెటర్స్లో ఇండికేట్ చేసుకుని ABCDE అని. సో మీ వీలైతే నోడ్స్ని ABCD అని కన్సిడర్ చేసుకొని బ్రాంచెస్ని 1 2 3 4 అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, నో ఇష్యూ. సో ఇది గ్రాఫ్. ఇది ఫస్ట్ టాపిక్ అయిపోయింది. ఫస్ట్ అదే కదా మన టాపిక్. ఫస్ట్ అన్న గ్రాఫ్. ఆ గ్రాఫ్ని మనం ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని గ్రాఫ్ని డ్రా చేసేసాం. ఓకేనా. నెక్స్ట్ మనది ట్రీ. ట్రీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ బ్రాంచెస్ విత్ ఆల్ నోడ్స్ గివెన్ ఇన్ ద కనెక్టెడ్ గ్రాఫ్ విత్ అవుట్ ఆఫ్ ఫార్మింగ్ ఎనీ లూప్ ఆర్ ఎ. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అన్ని నోడ్స్ కంపల్సరీగా రావాలన్నమాట. ఓకేనా. 1 2 3 4 నోడ్స్ ఏవైతే 4 నోడ్స్ ఇంక్లూడ్ అవ్వాలి. బట్ కానీ ఏ పర్టికులర్ కండిషన్లో కూడా క్లోజ్డ్ లూప్ అనేటువంటిది ఫామ్ అవ్వకూడదు. అలా డ్రా చేస్తేనే అది ట్రీ అవుతుంది అనమాట. కండిషన్ ఏంది, అన్ని నోడ్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. ప్రతి ఒక్క నోడ్ కంపల్సరీగా తీసుకోవాలి. ఏ నోడ్ని మనం వదిలేయకూడదు. కానీ ఏ పర్టికులర్ కండిషన్లోనూ క్లోజ్డ్ లూప్ అనేటువంటిది ఫామ్ అవ్వకూడదు. అంటే ట్విక్స్ ద్వారా ఫామ్ అవ్వకూడదు. లింక్స్ తీసుకుంటున్నామంటే మీనింగ్ ఏంది, లింక్ అనేటువంటిది రిమూవ్ చేసినటువంటి బ్రాంచ్ అనమాట. ఓకేనా మీనింగ్. కానీ ట్విక్స్ ద్వారా ఎట్లాంటి క్లోజ్డ్ లూప్ అనేటువంటిది ఫామ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా. సో కండిషన్స్ ఏంటి అంటే ట్రీ కండిషన్స్ ఆల్ నోడ్స్ ఆఫ్ ది గ్రాఫ్. నోడ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. ఇట్ డస్ నాట్ ఫామ్ ఎనీ క్లోజ్డ్ పాత్. క్లోజ్డ్ పాత్ అనేటువంటిది అసలు ఫామ్ అయ్యి ఉండకూడదు. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 పాత్ బిట్వీన్ ఎనీ పెయిర్ ఆఫ్ నోడ్స్. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఎలిమెంట్స్ ఉన్నా కానీ నెట్వర్క్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ 2 నోడ్స్ మధ్యలో మనము ఒకటే బ్రాంచ్గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఇదొక నోడ్ అనుకుంటే ఇక్కడ నీకు ఒకటే ఎలిమెంట్ ఉంది. అలా కాకుండా 2 3 ఎలిమెంట్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టరు, ఇక్కడ ఒక ఇండక్టరు, ఇక్కడ ఒక కెపాసిటర్ వచ్చి ఇక్కడికి నోడ్ ఎండ్ అయింది అనుకోండి. అంటే ఈ మధ్యలో ఎట్లాంటి నోడు లేదనుకో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదొక నోడు అనుకుంటే ఈ 2 నోడ్స్ మధ్యలో 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 బ్రాంచెస్ కింద కన్సిడర్ చేసుకోకూడదు. ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు ఒకటే లైన్ సెగ్మెంట్, ఒకటే బ్రాంచ్ కింద కన్సిడర్ చేసుకోవాలి దీన్ని. అదేవిధంగా ఒకటే ప్యాసివ్ ఎలిమెంట్ వచ్చినా కానీ ఒకటే బ్రాంచ్ కింద కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదేవిధంగా మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసాం. సో దాని నుంచి మనం ట్రీ కూడా డ్రా చేస్తాం అనమాట. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 పాత్ బిట్వీన్ ఎనీ పెయిర్ ఆఫ్ నోడ్స్. 2 నోడ్స్ మధ్యలో ఒకటే పాత్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇట్ హ్యాస్ మినిమం 2 ఎండ్ నోడ్స్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. ర్యాంక్ ఆఫ్ ట్రీ వచ్చి n-1. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ నోడ్స్లోకి వెళ్ళి ఒకటి మనం రిమూవ్ చేసినట్లయితే కనుక ఆ ట్రీ యొక్క ర్యాంక్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ట్రీ డ్రా చేశాను చూడండి. సో ద ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, మనకి ఫార్ములా తెలుసు. ద ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ ఆర్ పాసిబిలిటీ ఫర్ దీస్ గివెన్ నెట్వర్క్ ఈస్ n⁻n-2. సో టోటల్గా మనకి 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4⁻4 - 2 వేసుకుంటే 4² అవుతుంది. 16 ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అన్నమాట ఇచ్చినటువంటి నెట్వర్క్కి. కాకపోతే నేను ఇక్కడ 2 ప్రాబిలిటీ ఆఫ్ గ్రాఫ్స్ మాత్రమే ఇక్కడ డ్రా చేశాను నేను. ఈ విధంగా మొత్తము 16 ప్రాబిలిటీ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి ఇచ్చినటువంటి నెట్వర్క్కి పాసిబుల్ అవుతాయి. నేను ఇక్కడ 2 ట్రీస్ని మాత్రమే డ్రా చేశాను అనమాట. ట్రీ 1, ట్రీ 2. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ట్రీ 1లో వచ్చి DBE అనేటువంటి 3 ట్విక్స్ తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా 2 లింక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ కూడా 3 ట్విక్స్ తీసుకున్నాను, 2 లింక్స్ తీసుకున్నాను. అయితే ఇక్కడ D అండ్ E అనేటువంటివి 2 లింక్స్ తీసుకొని రిమైనింగ్ ABC అనేటువంటివి
ట్విగ్స్ తీసుకున్నాను. ఇక్కడేమో BDE అనేటువంటి 3 ట్విగ్స్ తీసుకొని A అండ్ C అనేటువంటి 2 లింక్స్ని కన్సిడర్ చేసుకున్నాం. రిమైనింగ్ రెండిట్లోనూ అన్ని నోడ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. 1 2 3 4 నోడ్స్ ఇంక్లూడ్ అయినాయి. ఇక్కడ కూడా 1 2 3 4 నోడ్స్ ఇంక్లూడ్ అయినాయి. కాకపోతే ఇక్కడ ఏం చేంజ్ అవుతున్నాయి, ఓపెన్ లూప్ చేయడం కోసం మనము లింక్స్ అండ్ ట్విగ్స్ని చేంజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా. ఇక్కడేమో ఈ TA షేప్లో ట్విగ్స్ తీసుకున్నాము, ఇక్కడేమో ఈ మూడింటిని ట్విగ్స్గా కన్సిడర్ చేసుకున్నాము. ఈ 2 లింక్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇవి రెండు కూడా రిమూవ్ చేసినటువంటి లింక్స్ అనమాట, బ్రాంచెస్, రిమూవ్ చేసినటువంటి బ్రాంచెస్. ఈ రిమూవ్ చేసినటువంటి బ్రాంచెస్ వల్లనే ఇది ఓపెన్ లూప్ అయిందనమాట. ఇంతకుముందు గ్రాఫ్లో చూడండి, ఇది మొత్తం అన్నీ కూడా ట్విగ్సే కాబట్టి ఇది ఒక క్లోజ్డ్ పాత్ అవుతుంది, ఇది ఒక క్లోజ్డ్ పాత్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం రిమూవ్ చేసామో అప్పుడు ఇది ఓపెన్ లూప్ అయిపోతుంది అనమాట, క్లోజ్డ్ లూప్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే ఈ రెండింటిని రిమూవ్ చేసామో లింక్స్ మెన్షన్ చేయడం ద్వారా లింక్స్ రూపంలో వీటిని ఓపెన్ చేసామో ఇవి రెండు కూడా ఓపెన్ లూప్ సిస్టమ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇందులోకి వెళ్ళి ట్విగ్స్ వచ్చి BDE ట్విగ్స్, లింక్స్ వచ్చి AC, ఇందులో వచ్చి ABC అనేటువంటివి ట్విగ్స్, ఈ DE అనేటువంటివి లింక్స్. అంతే, అయిపోయింది ట్రీ. ఇది మన సెకండ్ టాపిక్. ట్రీని డ్రా చేయమన్నాడు ఇచ్చినటువంటి నెట్వర్క్కి, అదే నేను ఇక్కడ డ్రా చేశాను. అయిపోయింది. మీరు రాయాల్సిన మెయిన్గా ఈ కండిషన్స్, డెఫినేషన్, నెట్వర్క్, ఫార్ములా, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ చార్డ్ ఆర్ లింక్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చి చార్డ్ ఆర్ లింక్. చార్డ్ అన్నా లింక్ అన్నా ఒకటే. ఏదైతే మనం పైన ట్రీ డ్రా చేసామో ఆ ట్రీలో మనకి ట్విగ్, లింక్ లేదా చార్డ్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఓకేనా. ఓన్లీ ట్రీలో మాత్రమే ఈ చార్డ్ అనేటువంటిది వస్తుంది, గ్రాఫ్లో మాత్రం రాదు. గ్రాఫ్లో అన్నీ కూడా బ్రాంచెస్ కిందే మనం కన్సిడర్ చేసుకుంటాము. బ్రాంచెస్ అన్న ట్విగ్ అన్న ఒకటే కాబట్టి మనం ఈ మొత్తాన్ని ట్విగ్ అని అనుకోవచ్చు, లేకపోతే బ్రాంచెస్ అన్న అని అనుకోవచ్చు. బట్ కానీ ట్రీలో మాత్రం మనకి ఈ చార్డ్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ చార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ద బ్రాంచెస్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఏ ట్రీ ఆర్ కాల్డ్ యాజ్ ఏ చార్డ్ ఆర్ ఏ లింక్. ఏవైతే ట్రీ మనం తీసుకుంటున్నామో ఆ ట్రీలో మనం ప్రజెంట్ చేయనటువంటి లేదా రిమూవ్ చేసినటువంటివి, అంటే ఈ డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేసినటువంటిది ప్రజెంట్ చేయనటువంటి బ్రాంచ్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రజెంట్ చేయనటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో, డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనము చార్డ్ ఆర్ ఏ లింక్ అంటాం అనమాట. సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఆర్ ఫర్ ది నెట్వర్క్ ఈస్ A అండ్ C. ఇక్కడ A అనేటువంటి దాన్ని నేను డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేశాను, ఇది ఒక చార్డ్ ఆర్ లింక్ అవుతుంది. C అనేటువంటి దాన్ని నేను డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేశాను, ఇది ఒక చార్డ్ ఆర్ లింక్ అవుతుంది అనమాట. ఓకేనా. టోటల్గా ఇక్కడ 2 చార్ట్స్ ఆర్ 2 లింక్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్విగ్ ఆర్ అ బ్రాంచ్. ట్విగ్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి? ట్విగ్ అన్న బ్రాంచ్ అన్న ఒకటే. ఓకేనా. సో ఏ బ్రాంచ్ ఆఫ్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్విగ్. ఏదైతే బ్రాంచ్ ఉందో మనం దాన్ని ట్విగ్ అంటాం అనమాట, అదే దాని డెఫినేషన్. ఇఫ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ గివెన్, ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ అయితే ఇస్తారో ఆ నెంబర్ ఆఫ్ నోడ్స్లోకి వెళ్ళి n-1 చేస్తే మనకు వచ్చేటువంటిదే ట్విగ్స్ అనమాట. అట్లీస్ట్ మినిమం n-1 చేస్తే వచ్చేవే మనకి ట్విగ్స్. నార్మల్గా అయితే గ్రాఫ్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా మనం బ్రాంచెస్ అని అంటాం, కానీ ట్రీ డ్రా చేసినప్పుడు మాత్రమే మనము ఆ బ్రాంచెస్కి చార్ట్స్కి డిఫరెన్స్ ఉండడం కోసము ట్విగ్స్ అండ్ చార్ట్స్గా మనం మెన్షన్ చేసుకుంటున్నాం అనమాట ట్రీలో. సో కాబట్టి నీకు ఇది ట్విగ్, ఇది చార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ట్విగ్ అనేటువంటిది ఓన్లీ బ్రాంచ్ అవుతుంది. ఓకే. సో ఇది ట్విగ్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఇది ట్రీలో మాత్రమే మనము ట్విగ్ని చూడగలుగుతాము, ట్రీలో మాత్రమే మనము చార్ట్ని చూడగలుగుతాము. ఓకేనా. గ్రాఫ్లో అన్నీ కూడా బ్రాంచెస్ కిందే మనం కన్సిడర్ చేసుకుంటాం, దాన్ని ట్విగ్ అని చెప్పకూడదు యాక్చువల్లీ. ఓకేనా. సో
అబౌవ్ ట్రీ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనకు ఉన్నటువంటి ట్విగ్స్ వచ్చి BDE 3 ట్విగ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ 5th వన్ వచ్చి లూప్ అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ట్రావర్సల్ ఫ్రమ్ వన్ నోడ్ త్రూ ది నెట్వర్క్ అండ్ రీచింగ్ టు ది సేమ్ నోడ్ పాయింట్. ఓకేనా, ఇంకా చెప్పాలంటే లూప్ హ్యావింగ్ వన్ ఫార్వర్డ్ అండ్ వన్ ఫీడ్బ్యాక్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లూప్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ఒక క్లోజ్డ్ పాత్లో ఎక్కడ నెట్వర్క్లో ఒక నోడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే దాని యొక్క ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ తిరిగి సేమ్ అదే నోడ్ పాయింట్కి వస్తే కనుక దాన్ని మనం లూప్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే 4th నోడ్ నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ చూడండి ఇక్కడ 3rd నోడ్ నుంచి మళ్ళీ 4th నోడ్కి వస్తుంది అనమాట. ఇది మొత్తం ఒక క్లోజ్డ్ పాత్ అవుతుంది. కానీ దీన్ని మనం ఒక కంప్లీట్గా ఒక క్లోజ్డ్ పాత్ లేదా ఒక లూప్ అని అంటాం అన్నమాట. ఇంకా 4th నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్షన్ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇక్కడ డివైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ 3rd నోడ్కి వచ్చి 3rd నోడ్ నుంచి తిరిగి మళ్ళీ 4th నోడ్కి వచ్చింది. దీన్నే మనము లూప్ అంటాం. ఓకేనా, దాన్ని L లెటర్ తోటి ఇండికేట్ చేస్తాము. ఇక్కడ మనకి టోటల్గా 2 లూప్స్ ఉన్నాయి, L1 అండ్ L2. ఇది ఒక లూపు, ఇది ఒక లూపు. ఇంకా వీలైతే ఇది మొత్తం కలిపి కూడా ఒక లూప్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇటు నుంచి ఇట్లా వెళ్ళి తిరిగి మళ్ళీ ఇదే దాని దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చి వచ్చింది. ఇది ఒక లూప్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఒక లూప్ అవుతుంది. అట్లా కూడా కన్సిడర్ చేసుకో. మొత్తం టోటల్ 2 లూప్స్ ఉన్నాయని డ్రా చేశాను. 3rd లూప్ కూడా ఉన్నట్లే ఇక్కడ 3rd లూప్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇది మొత్తం కలిపి ఒక లూప్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ ఇండివిజువల్గా ఒక 2 లూప్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్